ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో అక్టోబర్ నెలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు, అలాగే ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 నెలలకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా అక్టోబర్ నెలకి సంబంధించిన టికెట్స్. స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి అక్టోబర్ నెలకి సంబంధించి ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లెక్కడిపు అనేది అందుబాటులో ఉంటుంది. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు ఆ సేవలో పాల్గొనవచ్చు. ఈ 2 రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైతే లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని జూలై 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా లక్కిడిపులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సుప్రభాతం సేవకైతే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 120 రూపాయలు, తోమాల అర్చన సేవలకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 220 రూపాయలు, అష్టదళ పాద పద్మారాధనం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 1250 రూపాయలు. మీరు ఏ సేవకి సెలెక్ట్ అయితే ఆ సేవకు మాత్రమే అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా జూలై 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ 2 రోజులు సమయం ఇస్తారు. ఈ లోపు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ డైరెక్ట్ ఆర్జిత సేవలు అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవలు ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు. సేవల ద్వారా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూలై 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే వర్చువల్ సేవల్ని బుక్ చేసుకున్న భక్తులు మీరు నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదు. మీరు వర్చువల్ సేవని ఏ తేదీకైతే బుక్ చేసుకుంటారో ఆ తేదీలో టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆ సేవని టీవీలో చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి ఆ టికెట్ తో స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవ టికెట్ కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 ఇయర్ లోపు ఏ నెలలో ఏ తేదీకైనా ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అనుమతిస్తారు. ఇక తిరుమల అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే కేవలం రోజుకి 750 టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 1 to 2 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు జూలై 23వ తేదీ ఉదయం 10 గంటల కల్లా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి
అదే రోజు అనగా జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఈ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి ఒకేసారి శ్రీవాణి ట్రస్ట్ కి 20,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ఆ ఇద్దరికి 500 చొప్పున 1000 రూపాయలు పే చేసి ఒకేసారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే 3 నెలల ముందుగా రిలీజ్ చేసి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి డొనేషన్ అమౌంట్, బ్రేక్ దర్శనం అమౌంట్, అకామిడేషన్ అమౌంట్ అన్ని కూడా సింగిల్ పేమెంట్ లో పే చేసి బుక్ చేసుకోవాలి. ఈ కొత్త బుకింగ్ విధానం అనేది లాస్ట్ మంత్ నుంచి టీటీడీ వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి. కొత్త బుకింగ్ విధానంలో అక్టోబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఆల్రెడీ ఒక లైవ్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 65 అండ్ అబోవ్ అంటే 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారు సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ మెడికల్ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి. లేదా మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి. సీనియర్ సిటిజన్ కింద ఆధార్ కార్డు కావచ్చు, మెడికల్ కేసెస్ సర్టిఫికెట్ కావచ్చు, ఫిజికలీ ఛాలెంజ్డ్ సర్టిఫికెట్ కావచ్చు. అంటే మీరు అప్లోడ్ చేసే ఆధార్ కార్డ్ ఆ సర్టిఫికెట్ యొక్క సైజ్ అనేది బిలో 1 MB జేపీజే ఆర్ PNG ఆర్ PDF ఫార్మాట్ లో ఉంటేనే అప్లోడ్ అవుతుంది. అబోవ్ 1 MB ఉంటే ఆ సర్టిఫికెట్ అని ఆధార్ కార్డు కానీ అప్లోడ్ కాదండి. అయితే ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 3 to 4 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి టికెట్స్ బుక్ అయిపోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ అలాగే తిరుపతి, తిరుమల, తలకోన అకామిడేషన్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్, తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకున్నారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అయితే దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సో అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలకు లక్కిడిపులో తోమాల అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 3 సేవలు రిలీజ్ చేయరు. కేవలం సుప్రభాతం సేవా టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం, అంగప్రక్షణం సేవా టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్ ఇలా ఈ టికెట్స్ ఏవి కూడా అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల తేదీలకు టీటీడీ వారు రిలీజ్ చేయరు, హోల్లో పెట్టడం జరుగుతుంది. కేవలం ఆ తేదీలకు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలకు తిరుమల అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేయరు. ఎవరైతే అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలలో తిరుమలలో అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకుని CR ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. కానీ ఆ తేదీలకి సంబంధించి తిరుపతి అకామిడేషన్ ని మాత్రం ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. మీరు తిరుపతి అకామిడేషన్ కావాలి అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించి దర్శనం టికెట్స్, సేవా టికెట్స్, అకామిడేషన్ టికెట్స్ ని ఆన్లైన్ లో ఈ జూలై నెలలో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఈ విషయాలను ముఖ్యంగా గమనించుకోగలరు. నువ్వు ప్రతిసారి ఇంత తక్కువ రేటుకి ఎలా షాపింగ్ చేస్తావు? ఎందుకంటే నాకు ఆఫర్స్ ఆలస్యంగా కాదు ముందుగానే తెలుస్తాయి. అదెలా?
నేను డైలీ లూట్ ఆఫర్స్ హబ్ టెలిగ్రామ్ అండ్ వాట్ ఛానల్స్ ఫాలో అవుతాను. అక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్, కూపన్ ఆఫర్స్, లూట్ ఆఫర్స్ అన్ని వెంటనే పోస్ట్ చేస్తారు. ఓ అందుకే నువ్వు బెస్ట్ డీల్స్ మిస్ అవ్వవు. ఎగ్జాక్ట్లీ, నువ్వు కూడా డైలీ లూట్ ఆఫర్స్ లో జాయిన్ అవ్వు. ఇప్పుడే జాయిన్ అవుతున్నా. ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ మరియు పిన్డ్ కమెంట్లో ఉన్నాయి. డీల్ మిస్ అయితే సేవింగ్ మిస్ అయినట్టే. మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు బెస్ట్ డీల్స్ పొందండి. ప్రైస్ డ్రాప్, కూపన్ ఆఫర్స్, లూట్ డీల్. ఇప్పుడే జాయిన్ ఎక్కువగా అవ్వండి, సేవ్ సేవ్ చేయండి. ఇక ఆగస్టు నెలకి సంబంధించిన టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఆగస్టు నెలకి సంబంధించిన ఆర్జిత సేవ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ అలాగే అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూలై 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్. కాబట్టి జూలై 25వ తేదీ ఉదయం 10 గంటల కల్లా లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూలై 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. తిరుపతి తిరుమల కాకుండా ఇతర ప్రదేశాలలో ఉన్న టీటీడీ ఆలయాలలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 25వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇవండి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఈ తేదీలో ఈ సమయాలకు రిలీజ్ చేస్తున్నట్టు త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ టికెట్స్ అన్నింటి రిలీజుల గురించి శ్రీవారి భక్తులకు ఒక ముందస్తు సమాచారం ఇవ్వడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.